అనగనగా రామపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒకే ఒక పెద్ద బావి ఉండేది. ఆ బావి నీళ్ల మీదే గ్రామస్తులందరి జీవితం ఆధారపడేది. తాగడానికి, పంటలకు, ఇంటి పనులకు అదే నీరు ఉపయోగించేవారు. ఒక సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు. చెరువులు ఎండిపోయాయి. నదులు కూడా నీరు లేక ఖాళీగా కనిపించాయి. గ్రామంలో మిగిలిన ఏకైక నీటి వనరు ఆ బావే. మొదట్లో అందరూ కలిసి నీటిని జాగ్రత్తగా వాడుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ నీరు తగ్గిపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. ఒకరోజు ఉదయం లక్ష్మి అనే మహిళ నీళ్లు తెచ్చుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది. అప్పటికే అక్కడ రమేష్, సీత, మల్లయ్య లాంటి వారు నిలబడి ఉన్నారు. లక్ష్మి తన బకెట్ ముందుగా నింపుకోవాలని ప్రయత్నించింది. రమేష్ కోపంగా అన్నాడు, "ముందు మేము వచ్చాం. నువ్వు ఎందుకు మధ్యలో వస్తావు?" లక్ష్మి కూడా వెనక్కి తగ్గలేదు. "నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు. వాళ్లకు నీళ్లు కావాలి" అని చెప్పింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు మొదలయ్యాయి. చూస్తుండగానే సీత, మల్లయ్య కూడా కలిశారు. కొద్దిసేపట్లోనే మాటల గొడవ పెద్దదై, అరుపులు, దూషణలుగా మారిపోయాయి. గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. ఎవరి అవసరం వాళ్లదే ముఖ్యమని భావిస్తూ ఒకరిపై ఒకరు కోపం చూపించారు. ఈ గొడవ విషయానికి గ్రామ పెద్ద అయిన నారాయణయ్య చెవికి చేరింది. వెంటనే ఆయన అక్కడికి వచ్చారు. అందరినీ శాంతింపజేస్తూ అన్నారు, "నీరు మనందరిది. ఇది ఒక్కరి సొత్తు కాదు. ఇలా గొడవ పడితే సమస్య పరిష్కారం కాదు. కలిసి ఆలోచిద్దాం." అయినా కొందరు వినలేదు. "మాకు ముందు కావాలి" అని పట్టుబట్టారు. అప్పుడు నారాయణయ్య ఒక పద్ధతి సూచించాడు. ప్రతిరోజు ప్రతి ఇంటికి ఎంత నీరు కావాలో లెక్కవేసి, సమయాల ప్రకారం తీసుకుందాం. ఎవరూ ఎక్కువ తీసుకోకూడదు. అలాగే వర్షపు నీటిని నిల్వ చేసుకునే గుంతలు తవ్వుదాం. గ్రామస్తులు కొద్దిసేపు ఆలోచించారు. గొడవ వల్ల ప్రయోజనం లేదని అర్థమైంది. అందరూ కలిసి ఒప్పుకున్నారు. ఆ రోజే గ్రామంలో నీటి వినియోగానికి నియమాలు పెట్టారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు గుంతలు తవ్వారు. కొన్ని నెలల తర్వాత మంచి వర్షాలు పడ్డాయి. బావి మళ్లీ నీటితో నిండింది. అప్పుడు గ్రామస్తులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. లక్ష్మి, రమేష్ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. లక్ష్మి అన్నది, "మన గొడవ వల్ల మనకే నష్టం." రమేష్ కూడా అంగీకరించాడు, "కలిసి ఉంటేనే సుఖం." అప్పటి నుంచి రామపురం గ్రామంలో నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకుంటూ, ఐకమత్యంతో జీవించసాగారు. నీతి: ప్రకృతి వనరులు అందరిది. వాటిని పంచుకుంటూ, కలిసి కాపాడుకుంటేనే మన భవిష్యత్తు సురక్షితం.